హాయ్ అండి. చాలామంది నా సోదరి సిస్టర్స్ వీళ్ళు చాలామంది అడిగారు, ఏరిస్ అండి మేడం గారు, నేను నా గురించి చెప్పరా అని ఎన్నో డేట్లు చెప్పారు. ఏప్రిల్లో ఫలానా రోజున పుట్టాము, ఈ ఫలానా రోజున ఫలానా తేదీని పుట్టాము, అది ఇదని. సో ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ఆల్ మై ఫీలింగ్స్ విత్ యూ అండి. అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా ఇప్పుడు ఈ ముఖ్యంగా మీకు లేడీస్కి ఇంకోటి ఏంటంటే వెంటనే చేస్తున్నాను. మీ అందరూ మరి పాపం మీరు డిసప్పాయింట్ అవ్వటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వెంటనే చేస్తున్నాను. అబ్బాయిలది అయిపోయిన తర్వాత అమ్మాయిలది చేస్తున్నాను అనమాట. సో వీళ్ళు ఏరీస్ వాళ్ళండి. మామూలుగా నేను ఆల్రెడీ నేను చేశాను మగవాళ్ళది ఏరీస్ ఎట్లాగూ ఏంటి అనేది. జనరల్గా ఏంటంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏరీసేనండి. మేక అనమాట. మేక అంటే ఏంటంటే ఈ మేకతనం ఏంటంటే ఈ మేకతనం వాళ్ళల్లో ర్యామ్ అంటే మౌంటైన్ గోట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, పర్వతాలను ఎక్కే మేకలు, ఈ పొట్టేళ్ళు. అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళు అంతా అట్లాంటి అడ్వెంచర్స్ చేయలేరు, కానీ చాలా ధైర్యం అనమాట. వీళ్ళకి మామూలు ధైర్యం కాదు, వీళ్ళకి చాలా ఇండిపెండెన్స్ చాలా ఎక్కువ. వాళ్ళు మగవాళ్ళలాగాను వాళ్ళకి చాలా మంకు పట్టు కూడా ఎక్కువ అనమాట. మగవాళ్ళు ఏరీస్ లాగా మంకు పట్టు కూడా చాలా ఎక్కువ అనమాట. వీళ్ళు చాలా చక్కగా డెలికేట్గా కనిపిస్తారు, పువ్వుల్లాగా కనిపిస్తారు చూడటానికి. కానీ ఏంటంటే పువ్వులు కాదు, వీళ్ళు ఏదో వైల్డ్ ఫ్లవర్స్ అని అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు, ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆడ ఏరీస్ని. అయితే వీళ్ళు అనుకున్నది చక్కగా క్యాలిక్యులేటెడ్గాను మెటిక్యులస్గాను వాళ్ళు చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు ఎవ్వరూ ఏమీ అనుకోకపోతే, కోపం తెచ్చుకోకపోతే ఒకటి మాట్లాడు. ఎందుకంటే ప్రతిదీ మీరు గొప్పవాళ్ళు, మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే మిమ్మల్ని నేను మిస్లీడ్ చేసిన దాన్ని అవుతా. ఈ ఏరీస్ వాళ్ళకి ఇంత జెలసీ ఉంటుంది. ఆ జెలసీని మనం ముందుగానే ఏరీస్ వాళ్ళకి లిబ్రాన్స్కి ముఖ్యంగా ప్రతి దానికి కూడాను ప్రతి 12లోనూ 2 రాసులకు ఒకేలాంటి గుణం ఉంటుందన్నమాట. ఈ జెలసీ అనేది లిబ్రాన్స్కి ఏరీస్కి ఎందుకంటే ఎదురు బదులుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం సర్కిల్లో వేస్తే మొత్తం 12 రాసులు వేస్తే ఎదురుగుండా ఇంకా 12, 6 లాగా అనమాట. 12 పైన ఉంటుంది, 6 కింద ఉంటుంది, అట్లా అనమాట. ఈ రెండింటికి ఒకటే రాసి ఉంటుంది, రెండింటికి ఒకటే గుణం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడాను నేను లిబ్రాన్ అండి. నాకు 20sలో చాలా కొంచెం నాకంటే బాగున్న వాళ్ళన్నా, నాకంటే కొంచెం బెటర్గా చాలా కొన్ని వేస్లో బెటర్గా ఉన్నారంటే కొంచెం కుళ్ళుకునేదాన్ని. తర్వాత నేను ఏం చేసేదాన్ని అంటే, నేను ఎందుకు ఇంత అలజడిగా ఉంది, నా మనసు ఎందుకు అంత అన్రెస్ట్గా ఉందని ఆలోచిస్తే బికాజ్ ఆఫ్ మై జెలసీ ఓన్లీ అనిపించింది. తర్వాత స్లోగా కట్ చేసి అసలు ఇప్పుడు జెలసీ అనే సమస్య అసలు అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట. ఎందుకంటే మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఎవరు చెప్పినా మనకి రుచించదండి, అందుకని మనమే కరెక్ట్ చేసుకోవాలి. లైట్గా జెలసీ ఉంటుందండి, అది మనకు అర్థమైపోతుంది. మనం కుళ్ళుకుంటున్నాం ఒకళ్ళ మీద అనేది. ఈ లేడీస్కి ఎక్కువగాను ఈ ఏరీస్ లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. ఈ లేడీస్లో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు ఏంటి సంగతి అంటే, జయబాదురి, జయప్రద, విజయలక్ష్మి గారు ఉన్నారు కదా, వైఎస్ విజయలక్ష్మి, విజయమ్మ గారు, ఆవిడ, రాణి ముఖర్జీ, రష్మిక మండన్న, తర్వాత ఇంకొక ఆవిడ ఉందండి, గ్రేస్ కెల్లీస్ అనే ఒక ఆవిడ చాలా అందగత్తె. మీరు చూడండి ఎప్పుడైనా సరేను, గ్రేస్ కెల్లీ ఆవిడ పేరు. హాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. తర్వాత ఏంటంటే మొనాకో ప్రిన్సెస్ అయింది, అంటే మొనాకో రాజును పెళ్లి చేసుకుంది. ఆవిడ గురించి నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాను. ఆవిడ కూడాను ఈ ఏరీసే అనమాట. ఎంత చక్కగా అందంగా ఉంటారంటే వీళ్ళు చాలా బాగుంటారు. కానీ ఏంటంటే చాలామంది ఇంత వయసు వచ్చినా కానీ వాళ్ళల్లో ఆ కుళ్ళు అనేది చాలా వరకు గుర్తించరు అనమాట. సపోజ్ జయబాదురి ఉంటుంది, ఆవిడ మొహంలో తెలిసిపోతుంది, ఆవిడ మాటల్లో తెలిసిపోతుంది, ఆవిడ ఆర్గ్యుమెంట్లలో తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఎవరిని కూడాను ఆవిడ ఒక పట్టాన స్పేర్ చేయదనమాట. ఒక రకమైన ఒక యారగెన్స్ ఉంటుందన్నమాట. తర్వాత ఒక ఆవిడ ఉందండి, చాలా ఓల్డ్గా అయిపోయి పాపం చచ్చిపోయింది ఆవిడ, యాక్ట్రెస్ దేవికా రాణి.
బెంగళూరులో ఆవిడ ఎంతో చాలా చాలా, ఎందుకంటే మగవాళ్ళు చేసే పనులు చేస్తారు. ఆ రోజుల్లోనే ఆవిడ డైరెక్షన్ చేసింది దేవికారాణి అనే ఆవిడ. ఇప్పుడు జయబాద్రి లోక్సభలో మెంబర్గా ఉన్నది ఆవిడ. ఇప్పుడు లోక్సభలో ఎంపీగా ఉంది, లోక్సభలోనే అనుకుంటాను. అయితే ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాగూ. ఇంకొకటి ఏంటంటే ఏరీస్ వాళ్ళకు కూడాను ఏంటంటే జెమినీస్తో చాలా బాగా పడుతుందనమాట. జెమినీస్ పడేవాళ్ళది ఏంటంటే జెమినీస్, యాక్వేరియస్ యాజ్ ఇట్ ఈజ్గా మగవాళ్ళు చెప్పినట్టుగానే ఆడవాళ్ళకు కూడాను. మీకు నేను కరెక్ట్గా చెప్పాలంటే జయప్రద ఏరీస్ కదా, జయప్రద ఏరీసు. సరే, వాళ్ళ ఓన్ వాళ్ళతో కూడా బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారితో చాలా కాలం ప్రయాణం చేసింది ఆవిడ వాళ్ళ పార్టీలో. ఇది తర్వాత ముఖ్యంగా అంతకుముందు ఏంటంటే జెమినీ వాళ్ళ అనుబంధం చెప్తున్నాను అనమాట. ఎన్టీ రామారావు జెమినీ ఎంతో, వీళ్ళిద్దరి ర్యాపో చాలా బాగుండేది. వీళ్ళిద్దరికీ చాలా చక్కగా మంచి కాంబినేషను. తర్వాత ఆవిడ రాఘవేంద్రరావు, ఆయన కూడా జెమినీయే. ఆయనతో బాగా బాగా ర్యాపో ఉండేది, మంచి ఫ్రెండ్షిప్, మంచి అండర్స్టాండింగ్. వాళ్ళకి సినిమాలు కంటిన్యూస్గా తీయటం అట్లాంటివన్నీ కూడాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏప్రిల్ వాళ్ళు అంటే ఏరీస్ వాళ్ళు నన్ను జెమినీ వాళ్ళు అంత బాగాను, అట్లాగే యాక్వేరియస్ వాళ్ళతో కూడా బాగుంటారు వీళ్ళు. ఎట్లా బాగుంటారు అంటే వాళ్ళు చాలా బాగా, వాళ్ళు సేమ్ అట్లాగే వాళ్ళు రెసిప్రికేట్ చేసుకుంటారన్నమాట ఒకళ్ళతో ఒకళ్ళు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ ఏరీస్ వాళ్ళు లేడీసు మగవాళ్ళు ఇంట్లో లేకపోయినా, మగవాళ్ళు తండ్రి పోయినా లేకపోతే భర్త పోయినా వాళ్ళు ఇంటిని బాగా మగవాడిలాగా సేమ్ మగవాడు ఎలాగో అంతకంటే కూడా బాగా నైపుణ్యంతో ఇంటిని మొత్తం కుటుంబాన్ని అన్నిటినీ కూడాను చాలా చక్కగా తీర్చిదిద్దగలుగుతారు అన్నమాట. సంపాదించటం కావచ్చు, సంపాదించడంలో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆడవాళ్ళు చాలా గొడ్లలాగా పనిచేస్తారన్నమాట. అంత బాగాను వీళ్ళు కష్టపడి పనిచేసే చాలా ఒక మంచి ఇది ఉందన్నమాట. కాబట్టి వీళ్ళని తీసి పారేయకూడదండి. చక్కగా పువ్వుల్లాగా కనిపిస్తున్నారు కదా అని చెప్పేసి ఏదో దీని బొందలే, ఇదేదో పనికి మాలింది, బ్రెయిన్లెస్ లేడీ అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అట్లా అనమాట. ఏప్రిల్ వాళ్ళు అనమాట, ఏప్రిల్ పీపుల్ అంటే ఏంటంటే ఇదే నేను చెప్పాను కదా, మార్చి 21 నుంచి 20 ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇట్లాగే అనమాట. చక్కటి ఒక మంచి ఆర్టిస్టిక్గా ఉంటారు, చక్కటి రొమాంటిక్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. చాలా వీళ్ళ జోకులు బాగా చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. చాలా మంచి మంచి క్లాస్గా ఉంటాయి వీళ్ళ జోకులు. లేడీసు చక్కగాను అంతా బాగుంటుంది. భోజన ప్రియులు చక్కగా వండుతారు, చక్కగా చేస్తారు. అంతా కూడాను వాళ్ళు ఎక్కువగాను పరుషమైన మాటలు నిజంగా మాట్లాడరండి వాళ్ళు. ఏదో కొంతమంది ఎవరో వాళ్ళు ఉన్నారు కదా అంటే ఎక్సెప్షనల్ ఏదైనా. నేను చెప్తున్నానంటే నేను ఒక 40-45 సంవత్సరాలుగా ఈ పిచ్చిలోనే బతికాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడే కనుక యూట్యూబ్ ఉన్నట్టయితే అప్పుడే చేసేదాన్ని నేను. సరే, అయితే అదనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఏరీస్ వాళ్ళు మాత్రం, లేడీస్ మాత్రం అత్యద్భుతంగా ఏ పని చేసినా కానీ అది వాళ్ళ ముద్ర వేసేసుకుంటారనమాట. ఇప్పుడు జయప్రద ఉంది, ఆవిడ ముద్ర వేసేసుకుంది కదా, అట్లా జయబాద్రి ఉంది. రాణి ముఖర్జీ కూడానండి. రాణి ముఖర్జీ కూడా అమ్మాయి చాలా పొట్టిగా ఉంటుంది, కానీ ఉన్నదానికంటే కూడాను ఎక్కువ సంపాదించుకుంది. ఆవిడకి అర్హతల కంటే కూడా ఎక్కువ సంపాదించుకుంది, పేరు ప్రతిష్టలు. కాబట్టి ఏంటంటే వీళ్ళు క్యాన్సేరియన్స్తో పడదు వీళ్ళకి. ఎవరంటే క్యాన్సేరియన్స్ జూన్ 22 నుంచి జూలై 23 పుట్టిన వాళ్ళు. వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా మంచిది కాదని చెబుతాను నేనైతే. సరే, అయిపోయిందంటే మనం ఏం చేయలేము. క్యాప్రికార్న్స్తో కూడా పడదు. డిసెంబర్ 22 నుంచి జనవరి 20 పుట్టిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ప్రేమ వ్యవహారాలు నడుపుకోండి కానీ పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోబకండి. అతని జీవితం నాశనం అవుతుంది, మీ జీవితం నాశనం అవుతుంది. మళ్ళీ ఇంకొకడు ఎవడనో మళ్ళీ చేసుకోవాలి. ఒంటరిగా ఉండలేరు కదా ఎవరు కూడాను. ఒంటరి పక్షులు అవ్వాలంటే చాలా కష్టం కదా, అందుకని చెబుతున్నా. సో అదే సంగతి. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించుకుని, ఇంకా నేను రాబోయే వీడియోస్లో ఈ జోడియాక్ సైన్స్ గురించి చాలా చాలా మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాను. ఎన్నో విషయాలు చెబుతూ ఉంటాను. నా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. సో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో, మళ్ళీ ఇంకొక మంచి జోడియాక్ సైన్తో మళ్ళీ నా మిత్రులు అడిగారు రేపు ఈ వీడియోకి నెక్స్ట్ ఏంటంటే లియో లేడీస్ గురించి చెప్తాను. లియో లేడీస్ నన్ను రోజు అడుగుతున్నాడు, పాపం అడుగుతున్నది అమ్మాయి. అయితే రోజు నేను ప్రామిస్ చేశాను గురువారం నాడు చేస్తానని చెప్పి. కాబట్టి ఏంటంటే
గురువారం నాడు లియో లేడీస్ గురించి చెప్తాను. అద్భుతమైన విషయాలు వాళ్ళ గురించి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇవాళకి ఇవన్నీ ఏప్రిల్ పీపుల్ గురించి అయిపోయింది, ఏరియస్ గురించి గత అయిపోయింది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.